తెలంగాణలో ఎస్ఐ తుది రాత పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ రోజు హైదరాబాద్లో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ అభ్యర్థులకి పలు కీలక సూచనలు చేశారు. అయితే ఈ రోజు ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో పరీక్ష రాసి ఎస్ఐ అభ్యర్థులు ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలని హైదరాబాద్ పోలీసులు అభ్యర్థులకు సూచించారు. మోడీ రానున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బలగాలు సికింద్రాబాద్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక పరిసర ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రభావం నగరం అంతటా పడే అవకాశం ఉండడం చేత అభ్యర్థులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దాదాపు అన్ని రహదారులు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున తమ పరీక్షా కేంద్రాలకి 2 గంటల ముందే వెళ్లాలని అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలని, అలాగే ట్రాఫిక్ పోలీసులకు, ఎస్ఐ అభ్యర్థులకు, వాహనదారులు, ప్రజలు సహకరించాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, గాయత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఐ రాత పరీక్ష మరి కాసేపట్లో 10 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రారంభమవుతుంది. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తము కూడా ఏదైతే ట్రాఫిక్ కి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉన్న సందర్భంగా మొత్తం కూడా ట్రాఫిక్ కి సంబంధించి రద్దీగా ఉన్నాయి. ప్రతి ఒక్క కూడలి వద్ద కూడా ట్రాఫిక్ అనేది రద్దీగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పరీక్షలకు అప్లై చేసుకునే యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందుగానే 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఇప్పటికే పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ పర్యటన, అలాగే గత వారం రోజులుగా మనం చూసుకున్నట్లయితే అనేక కూడళ్లలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. 2 రోజుల ముందు నుంచి కూడా ప్రధాని పర్యటన సందర్భంగా కేంద్ర బలగాలను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంలో మోహరించాయి. అలాగే సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తము కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. అటు నుంచి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అప్లై చేస్తున్నటువంటి విద్యార్థులు వారు సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు బయలుదేరి పరీక్షా కేంద్రాలకు హాజరవ్వాలని ఇప్పటికే అంజనీ కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా సహకరించాలి. వాహనదారులు కావచ్చు, అలాగే బస్సెస్ కావచ్చు, అలాగే కార్లు కావచ్చు, ఈ 4 వీలర్స్ 2 వీలర్స్ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో వారికి సహకరించి లిఫ్ట్ కావచ్చు అలాంటివి కూడా ఇవ్వాలి అన్న కోణంలోనే డీజీపీ పేర్కొనడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఉషా.